నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం తాజా మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున ముఖ్య కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. అలాగే 17న డాక్టర్ మోహన్ నాయక్ తో పాటు మండలంలో పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ మంత్రి వివేక్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, పంజా మహేందర్, నసీరుద్దీన్, ఆకుల బాలయ్య, పుట్టి అక్షయ్ కుమార్, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, బాగులు గౌడ్, జల్లా లక్ష్మణ్ గౌడ్, రవి నాయక్, శ్రీనివాస్ నాయక్, నీలం కనకరాజు, అంజిరెడ్డి, ఋషికేష్, శ్రీశైలం, బోయిని చంద్రం, శ్రీనివాస్, మెట్టు వెంకట్, చందు, బన్నీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లీలా సంస్థ చేరినటువంటి డాక్టర్ మోహన్ గారు చేయడమని చాలా సంతోషకరం, స్వాగతం సుస్వాగతమని తెలియజేస్తున్నాము. మరి అతి తక్కువ సమయంలోనే లీలా సంస్థ ప్రజల యొక్క మన్నలు పొంది ప్రజలకు ప్రజలకి నమస్కారం. పొలిటిక్స్లో పెద్దలు రెడ్డి గారు నన్ను నిజాంపేట మండలంలో ముందుండి నడిపించాలని కోరుచున్నా. ఇక మీ అందరి సహకారం నాకు కావాలి. నేను ఎల్లప్పుడూ మీ సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా నా సహకారం కోసం రావచ్చు. ఇకపోతే మనం సేవా కార్యక్రమంలో మనం చేసే సేవా కార్యంలో మీకు ఒక విజ్ఞప్తి. మనం పేదవాళ్ళని ఎంచుకుంటున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకోకుండా బీజేపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, ఎవరైనా పర్లేదు, పేదవాళ్ళైతే కొంచెం నా దృష్టికి తీసుకురండి. మన కాంగ్రెస్ ఓట్లు అయితే మనకు ఉన్నాయి. ఇలా మనం టీఆర్ఎస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా మనం సహాయం చేస్తూ ఉంటే ఒక 10 మందిలో 5 ఓట్లైనా మనకు పెరుగుతుంది. మనము వాళ్ళ ఓట్లు లాగాలనే మనం చూడాలి. సో ఎవరు అని అనుకుంటా అందరినీ సహాయం చేద్దాం. సో మీరందరూ నాతో సహకరించాలి. థ్యాంక్ యూ.